మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం పొందడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. ఇక తిరుమలకు వచ్చిన ప్రతిసారి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, అన్నదమ్ముల స్ఫూర్తితో నేటికి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు స్వామివారి ఆశీస్సులతో ప్రభుత్వంతో పోరాడి నెరవేర్చుకునే విధంగా కృషి చేస్తామన్నారు. చాలా వైభవంగా జరిగాది. చాలా సంతోషంగా ఈరోజు దర్శించుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్ కుటుంబ సభ్యులతో బయలుదేరుతున్నాం. చాలా సంతోషం. తిరుమలకి ఎప్పుడు వచ్చినా మరి పాత గుర్తింపులు ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేనో అదే వాతావరణం స్ఫూర్తితో అన్నదమ్ములుగా వేరవుతాం అనుకున్నామో అదే స్ఫూర్తి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఈ రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏ అయితే హామీలు ఇచ్చారో 2 రాష్ట్రాల అభివృద్ధి కొరకు ఆ హామీలన్నీ కూడా శ్రీవారి ఆశీస్సులతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తే 2 రాష్ట్రాల ప్రజలకు ఇంకా సంక్షేమము అభివృద్ధి కొనసాగటానికి ఒక మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు నిన్న తెలంగాణలో జరిగిన